మంచు మోహన్ బాబు గారి ఫ్యామిలీ ఏం చేసినా కూడా హాట్ టాపిక్. ఈ మధ్య కాలంలో మంచు ఫ్యామిలీలో విభేదాలు తలెత్తాయి. మంచు విష్ణుకు మంచు మనోజ్ కు మధ్య వైరం అయితే నడుస్తుందని చెప్పి పెద్ద పుకార్లే సృష్టించారు. వాటిని నిజం చేస్తూ నిన్నటి రోజున మంచు మనోజ్ కావచ్చు, మంచు మోహన్ బాబు గారు కావచ్చు, ఇరువురిపై ఒకరినొకరు పోలీస్ కేసు అయితే పెట్టుకున్నారు అని చెప్పింది ఒక న్యూస్ అయితే వైరల్ అయ్యింది. చాలా ఫాస్ట్ గా అయితే ఈ మ్యాటర్ అయితే వైరల్ అయిపోయింది. దీనిపైన డిబేట్లు కూడా జరిగాయి. ఇక దీని గురించి తెలుసుకోవాలనే ముందు మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ అవైలబుల్ టైం 1 minute కూడా వేస్ట్ అవ్వదు. మంచి కంటెంట్ ఉన్న వీడియోస్, మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్, మూవీ రివ్యూస్, ఓటీటీ అప్డేట్స్ ఎప్పుడు మీ ముందుకు తెస్తూనే ఉంటాం. ఇక మ్యాటర్ లోకి వెళ్తే ఈ మధ్య కాలంలో గత రోజుల ముందు మంచు విష్ణు, మంచు మనోజ్ సంబంధించిన కొందరు వ్యక్తులపై దాడి చేయడం ఆ వీడియోలో క్లియర్ గా కనిపిస్తోంది. మంచు విష్ణు అయితే చాలా కోపంగా ఉన్నారు. ఆ మంచు మనోజ్ అయితే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఈ వీడియో షేర్ చేశాడు. షేర్ చేసిన కొద్దిసేపటికే డిలీట్ కూడా చేశాడు. అప్పుడు కూడా ఈ మ్యాటర్ పై చాలా డిబేట్లు అయితే జరిగాయి. చాలా పెద్ద మొత్తంలో వైరల్ అయింది ఈ మ్యాటర్ మంచు విష్ణుకి మంచు మనోజ్ కి మధ్య తగాదాలు అని. ఆ తర్వాత ఇదొక వీడియో కవరేజ్ కోసం అని చెప్పి మంచు విష్ణు కవర్ చేసే ప్రయత్నం చేశాడు. ఒక ప్రాంక్ గా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు గానీ అది వర్కౌట్ అవ్వలేదు. దాని తర్వాత మంచు మనోజ్ కు పుట్టిన ఏదైతే కిడ్ ఉన్నారు, పాప ఉన్నారు, ఆ పాప బారసాలకు కూడా మంచు విష్ణు దంపతులకు మంచు మనోజ్ ఇన్వైట్ అయితే చేయలేదు. మోహన్ బాబు గారికి మంచు విష్ణు, మంచు మనోజ్ వీళ్ళిద్దరిలో ఎక్కువగా మంచు విష్ణుని లైక్ చేస్తారు. ఎప్పటిండో కూడా ఒక సఖ్యత అనేది లేదు మంచు మనోజ్ కి, మంచు మోహన్ బాబు గారికి. అసలు మంచు మనోజ్ అంటే అంతగా కేర్ కూడా ఆయన తీసుకోరు అని చెప్పి తెలుస్తోంది. ఎందుకంటే ఆయన ఆ మంచు మనోజ్ పద్ధతులు కావచ్చు, ఆయన వ్యవహార శైలి కావచ్చు, మంచు మోహన్ బాబుకి అయితే నచ్చేవి కావు. దీంతో వారిద్దరి మధ్య చాలా గ్యాప్ ఉండేది. ఎప్పుడైతే మంచు మనోజ్ భూమా మోనికాతో రిలేషన్ లేక వచ్చారో అప్పుడు ఈ గ్యాప్ మరింత పెరిగింది. దాదాపు సంవత్సరం పాటు చెన్నైలో లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నామని చెప్పింది మంచు మనోజ్ అయితే తెలియజేశారు. మంచు ఫ్యామిలీలో విభేదాలు ఉన్నాయనే విషయం చాలా మందికి, టాలీవుడ్ సెలబ్రిటీస్ ని ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి అట్టాగే తెలిసిపోతుంది. మరీ ముఖ్యంగా ఆస్తుల విషయంలో మంచు విష్ణుకి, మంచు మనోజ్ కి మధ్య విభేదాలు తలెత్తాయనే విషయం బయట వస్తుంది, వైరల్ గా మారింది. నిన్న ఒక న్యూస్ అయితే బాగా వైరల్ అయింది మంచు ఫ్యామిలీకి సంబంధించి. మంచు మనోజ్, మంచు మోహన్ బాబు ఇరువురు పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో ఒకరిపై ఒకరు కంప్లైంట్ చేస్తున్నారని చెప్పి తెలుస్తోంది. గాయాలతో మంచు మనోజ్ ని మంచు మోనిక అయితే తన భార్య భుజంపై చేసుకొని తీసుకెళ్తున్న ఒక వీడియో బాగా వైరల్ అయింది. మంచు మనోజ్ గారు అయితే మంచు మోహన్ బాబు మీద దాడి చేశారని చెప్పి కేసు పెట్టారంట. దాని తర్వాత కొద్దిసేపటికే మంచు మోహన్ బాబు మంచు మనోజ్ పైన తిరిగి తండ్రిపై దాడి చేశారని చెప్పి తండ్రి కొడుకుపై మరొక కేసు అయితే ఫైల్ చేశాడు అని చెప్పి ఒక న్యూస్ అయితే బాగా వైరల్ అయింది. దీని కారణం మెయిన్ వచ్చేసి తిరుపతిలో ఉన్న పలు విద్యా సంస్థలు కావచ్చు, ఇతర ఆస్తులు అని చెప్పి చెప్పుకొస్తున్నారు. దాంతో పాటుగా మంచు మోహన్ బాబు గారు మంచు విష్ణుని ఎక్కువగా కేర్ తీసుకోవడము, మంచు విష్ణుని ఎక్కువగా ఇష్టపడటం దీనికి ఇంకొక మెయిన్ కారణం అని చెప్పి కూడా చెప్పుకొస్తున్నారు. మరీ ముఖ్యంగా మంచు విష్ణు గారిని అయితే గ్రాండ్ గా సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అప్పట్లోనే దాదాపు 30 కోట్ల బడ్జెట్ తో గ్రాండ్ ఎంట్రీ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు మంచు మోహన్ బాబు గారు సపోర్ట్ చేశారు. అదే మంచు మనోజ్ గారికి అయితే ఒక డబ్బింగ్ మూవీతో ఎటువంటి బడ్జెట్ లేకుండా అతి తక్కువ ఖర్చుతో లాంచ్ చేసే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు కూడా 70-80 కోట్లతో ఎన్ని ఫ్లాప్స్ పడినా కూడా మళ్ళీ మంచు విష్ణుతో సినిమాలు అయితే నిర్మిస్తున్నారు మంచు మోహన్ బాబు. ఇప్పుడు కూడా 70-80 కోట్లతో కన్నప్ప సినిమా అయితే చేస్తున్నారు. మంచు మనోజ్ అయితే సినిమా లాక్ చేసి చాలా సమస్యలు అవుతుంది. దాంతో పాటుగా తిరుపతిలో ఉన్నటువంటి విద్యా సంస్థల బాధ్యతలు, ఆ రెస్పాన్సిబిలిటీ మంచు విష్ణుకి అయితే అప్పగించాడు మంచు మోహన్ బాబు. ఈ విధంగా అనేక రీజన్స్ అయితే చెప్తున్నారు వీళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చేదానికి కారణమే అయిండొచ్చు అని. దీన్ని అయితే మంచు విష్ణు గారు, మంచు మోహన్ బాబు గారు ఖండించే ప్రయత్నం అయితే చేశారు. కానీ నిప్పులైతే పొగరాదు కదా అని చెప్పి చర్చించుకుంటున్నారు ప్రతి ఒక్కరు. ఒకరిపై ఒకరు కేసు పెట్టారు, 100 కి డైల్ చేసి కేసు పెట్టారని చెప్పిందే పోలీసులే నిన్న తెలియజేశారు. ఏదేమైనా కూడా వెయిట్ చేయాల్సిందే. దీని గురించి మరింత సమాచారం, మరింత క్లారిటీ తెలియాలంటే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.